మత్స్యశాఖ తమకు అన్యాయం చేస్తుందన్నారు ఫిషరీస్ స్టూడెంట్స్ సంఘం నేతలు. మత్స్య విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని, అనర్హులకు ఉద్యోగాలు కల్పించి తమను విస్మరిస్తున్నారని ఆరోపించారు. డిగ్రీలు పూర్తి చేసినా ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కూడా కల్పించలేదని వాపోయారు. గడిచిన 10 ఏళ్లుగా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వమైనా తమను ఆదుకోవాలని కోరారు. ఈ ప్రభుత్వం కూడా పట్టించుకోకుంటే ఆత్మహత్య శరణ్యమని హెచ్చరించారు. మత్స్యశాఖలో జరుగుతున్న అన్యాయాన్ని మత్స్య విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడానికి మేము ఇక్కడ విద్యార్థులందరం ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ మొదటిగా మత్స్యశాఖలో జరుగుతున్న అన్యాయం ఏంటిదన్నది, కానీ మా చదువులో మా ఉద్యోగాలు మాకు ఇవ్వకుండా ఒక అనర్హులైన వారికి, ఒక 10th క్లాస్ వాళ్ళకి, ఒక సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ వాళ్ళకి ఒక గెజిటెడ్ పోస్ట్ అయినటువంటి FDO పోస్టులని ఎలా ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు అది ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళేసి మాకు తెలంగాణలో 500 మంది, సుమారు 500 మంది గ్రాడ్యుయేషన్ పూర్తి చేసేసుకున్న ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కూడా రాని దాఖలాలు లేవు. గడిచిన 15 సంవత్సరాల నుంచి ప్రభుత్వం నుంచి ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. అన్ఎంప్లాయ్మెంట్ ఇలానే కొనసాగిస్తే మాకు ఆత్మహత్య చేసుకునే దృష్టి తప్ప వేరే ఒక ఆలోచన లేదు. కనీసం కాంగ్రెస్ ప్రభుత్వమైన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మమ్మల్ని దయ చూపించేసి మాకు న్యాయం జరగాల్సిందిగా